బ్యాక్ టు న్యూస్. పశ్చిమాసియా రణక్షేత్రం ఇప్పుడు అనూహ్య మలుపు తిరిగింది. అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇరాన్ కు ఇప్పుడు ప్రపంచ అగ్రరాజ్యాల మద్దతు బహిరంగంగా లభిస్తోంది. రష్యా, చైనాలు తమకు వ్యూహాత్మక భాగస్వాములు అని, వారితో సైనిక సహకారం కొనసాగుతోందని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చి అధికారికంగా ధృవీకరించారు. ఇప్పటి వరకు శాంతి మంత్రం పఠించిన ఈ రెండు దేశాలు ఇప్పుడు నేరుగా ఇరాన్ పక్షాన నిలబడటం ప్రపంచ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు రష్యా, చైనాల ఎంట్రీతో యుద్ధం ఏ దిశగా సాగబోతోంది? ఇరాన్ మంత్రి చేసిన సంచలన ప్రకటన ఏంటి? పశ్చిమాసియా రణక్షేత్రంలో సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి. యుద్ధం 15వ రోజుకు చేరుకున్న తరుణంలో ఇరాన్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ను ప్రపంచానికి చెప్పింది. రష్యా, చైనాలు తమకు కేవలం మిత్ర దేశాలు మాత్రమే కాదు, యుద్ధంలో కలిసి నడిచే వ్యూహాత్మక భాగస్వాములని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చి ప్రకటించారు. ఇప్పటి వరకు తెర వెనుక సహాయం అందించిన ఈ రెండు దేశాలు ఇప్పుడు బహిరంగంగా ఇరాన్ పక్షాన నిలబడటం అమెరికా, ఇజ్రాయెల్ కూటమికి కోలుకోలేని దెబ్బని చెప్పొచ్చు. ముఖ్యంగా రష్యా, చైనాలతో తమకు సైనిక సహకారం ఉందని ఇరాన్ మంత్రి ధృవీకరించడం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఇరాన్ పై జరుగుతున్న దాడులను మానవ హక్కుల ఉల్లంఘనగా ఇప్పటికే అభివర్ణించిన రష్యా, అమెరికా దూకుడును తీవ్రంగా ఖండిస్తోంది. మరోవైపు చైనా కూడా పదే పదే శాంతిని కోరుతూనే ఇరాన్ కు అండగా ఉంటూ దౌత్యపరమైన మద్దతు అందిస్తోంది. ఈ రెండు అగ్రరాజ్యాలు ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగటంతో పశ్చిమాసియా యుద్ధం కేవలం ప్రాంతీయ పోరుగా కాకుండా అగ్రరాజ్యాల మధ్య మహాయుద్ధంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఈ పరిణామం ప్రపంచ చమురు మార్కెట్ పై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇరాన్ కు సైనిక పరంగా రష్యా ఆయుధాలు, చైనా సాంకేతికత తోడైతే అమెరికా, ఇజ్రాయెల్లకు అది పెను సవాల్ గా మారుతుంది. ఇప్పటి వరకు శాంతి కోసం పిలుపునిచ్చిన రష్యా, చైనాలు ఇప్పుడు ఇరాన్ తో చేతులు కలపటం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ఈ ముగ్గురి కలయిక పశ్చిమాసియా మ్యాప్ ను మార్చేయబోతుందా? వాషింగ్టన్ దీనిపై ఎలాంటి కౌంటర్ ఇస్తుంది? ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇరాన్ వైపు ఆసక్తిగా గమనిస్తోంది. యుద్ధ భూమిలో రష్యా, చైనాల ఎంట్రీ రాబోయే రోజుల్లో ఎలాంటి విధ్వంసానికి దారి తీస్తుందో చూడాలి.